హాయ్ అండి. నిమ్మకాయతో అప్పటికప్పుడు మనకేదైనా తినాలనిపిస్తే, ఈ విధంగా నిమ్మకాయని పొక్కించుకుంటే చాలా బావుంటుందని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 2 నిమ్మకాయలని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలనమాట. సో, ఇప్పుడు వీటినేంటంటే, ఈ రసాన్ని పిండుకుంటూ ఆ తొక్కల్ని కూడా దాంట్లో వేసేయాలి. ఈ విధంగా కొన్ని పీసెస్‌ని రసాన్ని పిండుకుంటూ తొక్కలు వేసేయండి. ఒక 5 పీసెస్ వరకు రసం పిండకుండా వేసేయండి. సో, ఇప్పుడు ఇది మునిగినంత వరకు వాటర్ వేసి, దీనికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టాలి. సో, అది ఉడికేలోపు ఈ లోపల మనం ఒక ప్యాన్‌లోని 1 స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ స్పూన్ వరకు ఇంగువ తీసుకొని వీటిని ఈ విధంగా దంచుకోవాలనమాట వేగిన తర్వాత. సో, ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. సో, మనకేంటంటే కొంచెంసేపు అయిన తర్వాత చూస్తే మనకు కొంచెం నిమ్మకాయ మెత్తబడిపోయినట్టు అవుతుంది. అప్పుడు ఆ పొడినిను కొంచెం కారాన్ని వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది. సో, కొంచెంసేపు అయిన తర్వాత చూస్తే ఆ పొడితో పాటు నిమ్మకాయలు బాగా దగ్గరకయినట్టు అవుతాయి. సో, అప్పుడు పోపు పెట్టుకోవాలి. పప్పు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం ఇంగువ వేసేసి పోపు పెడితే సరిపోతుంది. సో, ఇది దగ్గర పడిన తర్వాత ఈ విధంగా తీసుకుంటే నిమ్మకాయ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.